ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను చేసేది పటోటా బైట్స్ అండి. ఇప్పుడు పటోటాకు కావాల్సిన ఐటము పిండి, ఆలు 2 ఉడకపెట్టుకోవాలండి. ఇలాగా పొట్ట తీసి పెట్టుకోవాలి. అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, చిల్లీ పౌడర్, ఉప్పు, జీలకర్ర పౌడర్, కొంచెం జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసానండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం పేస్ట్ అండి, కొంచెం కరివేపాకు, కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఈ వాటర్ ఇప్పుడు బాగా మరిగింది. ఈ మరిగేటప్పుడు ఈ పిండి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలండి పిండి బాగా. ఈ పొటాటో బైట్స్ చాలా బాగుంటాయండి. స్నాక్స్ కింద పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఉడకపెట్టిన ఆలు ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. దాంట్లో ఈ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. కొంచెం కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలండి. ఈ ఆలు ఈ ఉడికించిన పిండి బాగా కలుపుకోవాలండి. మొత్తం ప్రెస్ చేసా కదా, చాకుతోటి ఇలా ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా షేప్ రావాలి. ఇలా రావాలండి. 4 చూడండి, ఇలా పీసెస్ కింద ఇలా 4 పలుకులు ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేస్తున్నామండి. చూడండి, బాగా అయిపోయినాయి. ఈ పొటాటో బైట్స్ స్నాక్స్ అనేవి చాలా బాగున్నాయి. చూడండి, నేను ఈరోజు పొటాటో బైట్స్ స్నాక్స్ చేశానండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఒకటి ఇరుపుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అంటే ఇలా అయిపోతుంది. సూపర్గా ఉన్నాయండి. ఇలా టమాటా సాస్తో ముంచుకొని తింటే